ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, నీ మనసులో దాచుకున్న కోరికలు నాకు తెలుసు, నీ కన్నీటి విలువ నాకు తెలుసమ్మా, నీ యొక్క బాధ, భయము, నీ యొక్క ఆశ అన్నీ కూడా వినిపిస్తున్నాయి. ఈ రోజున నేను నీ కోసమే వచ్చాను. నీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించడానికి, దుఃఖించడానికి ముగింపు అనేది చెప్పడానికి, నీ యొక్క ప్రార్థనలన్నిటినీ కూడా ప్రత్యక్ష సమాధానం తప్పకుండా నేను ఇవ్వడానికి, నీ కోరిక వెంటనే నెరవేరాలి అంటే కాదు అనకుండా నా నుదుటిని తాకు, భక్తి విశ్వాసాలతో తాకు, నీ యొక్క భయాన్ని వదిలి నమ్మకంతో తాకమ్మా. ఈ క్షణంలో నీవు అమ్మని తలుచుకుంటే చాలు, నీ యొక్క మనసులో ఆ యొక్క అమ్మను పిలిస్తే చాలు, నీ యొక్క ఆత్మతో అమ్మని నమ్మితే చాలు, నీ ఇంట్లో శాంతిని తప్పకుండా నిలుస్తుంది. కాబట్టి నీ యొక్క జీవితంలో మార్పు అనేది తప్పకుండా మొదలు కాబోతుంది. నీ యొక్క కష్టాలు తలుపు అనేవి మోసుకుపోయి నీ యొక్క కోరికలు అన్నీ కూడా తలుపు తప్పకుండా తెరుచుకోబోతున్నాయి. నేను నీ యొక్క దుర్గమ్మను, నీకు రక్షణ ఇవ్వాలి అని చెప్పి నీ యొక్క శక్తిని, నీ యొక్క ధైర్యాన్ని, నీ యొక్క బలాన్ని, దైవ బలాన్ని ఈ యొక్క సందేశంలో కేవలం నీ కోసమే పంపిస్తున్నాను. ఈ క్షణం నీ యొక్క జీవితంలో మలుపు అనేది రాబోతుంది. ఈ వీడియో విధికి సంకేతాన్ని తప్పకుండా తెలియపరుస్తుంది. అర్థం చేసుకో. అమ్మ పిలుపు ఛానల్ ద్వారా అమ్మ మాటలు నీ గుండెకి చేరాలి అంటే ఈ యొక్క సందేశాన్ని శ్రద్ధగా పూర్తిగా వింటేనే నీకు నేను చెప్పినట్లుగా ఈ యొక్క సందేశము అనేది అర్థమవుతుంది అనేసి అమ్మవారైతే మనకు ఈ రోజున ఈ యొక్క చక్కని సందేశం ద్వారా మనకైతే ముందుకొచ్చారండి. మరి అమ్మవారి యొక్క సందేశాన్ని పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అయితే సపోర్ట్ ఇవ్వండి. మన అమ్మవారి పిలుపు ఛానల్కి అయితే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువుగారు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7075662225. సమస్య మీనే పరిష్కారం మన యొక్క గురువు గారిది. మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని విత్ ఇన్ 24 అవర్స్లోనే ఒక పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మన యొక్క గురువు గారు అయితే తెలియపరుస్తారండి. మన యొక్క గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. విద్య, చదువు, వివాహం, ముడిపడకలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, మానసిక సమస్యలు, ఉద్యోగం, ప్రమోషన్లో విఫలం అవ్వడము, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, పరస్త్రీ సమస్యలు, విదేశీ ప్రయాణం, గృహ సంబంధించిన సమస్యలు, విడాకులు, శత్రువులు, ప్రయోగాలు, ఎటువంటి నివారణ చెడు సమస్యలకైనా మన యొక్క గురుగారిచే ఒక మంచి పరిష్కారం అయితే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలకైతే మన యొక్క గురువుగారు చక్కని పరిష్కార మార్గాన్ని తెలియపరుస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం గురించి మనం తప్పకుండా విందాం. చాలా దిగులుగా కనిపిస్తూ ఉంటున్నావేంటి? ప్రతి క్షణం నేను నిన్ను గమనిస్తూనే ఉంటున్నానమ్మా. చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉంటున్నావు. అయితే నీ యొక్క బాధను నేను చూస్తూ నేనైతే ఎట్లా ఉంటానో తట్టుకోలేకపోతున్నాను. నీవు నీ యొక్క జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నావు. కానీ నిజానికి నీది ఓటమి కానే కాదు, నిజమైనటువంటి గెలుపు నీది. నీవు అనుకుంటూ ఉంటావేమో కదా, దుర్గమ్మ నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలి అని అనుకునే లోపు ఏదో ఒక అది వెనక్కి పోతూనే ఉంటుంది. నేను ఎంతగా పోరాడుతున్నా కానీ ఆ యొక్క పోరాడడానికి అర్థము అనేది లేకుండా పోతుంది. నన్ను ఇలా ప్రతిసారి కూడా నీవు ఏదో ఒక విధమైనటువంటి ఏదైనా అనుకుంటున్నప్పుడు దాన్ని జరగకుండా చేయడం వల్ల నీకు ఇంకా అధికంగా నిరాశ అనేది మిగులుతుంది అనేసి నీవు నాకు వ్యతిరేకంగా జరిగే విధంగా చేస్తున్నావు. చాలా అంటే చాలా కష్టాలను, సమస్యలను నాకు ఎదురయ్యే విధంగా వచ్చేలా చేస్తున్నావు. ఏంటమ్మా, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను కదా, మరి ప్రతి క్షణం ఏమిటి నాకు ఈ బాధలు అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటున్నావు కదా. చూడమ్మా, నీది నిజంగా చెప్పాలి అంటే అసలు అపజయం కానే కాదు, నిజమైనటువంటి గెలుపు నీదే. ఎందుకంటే నీవు ధైర్యాన్ని కలిగి ఉండు. కాసేపు నేను చెప్పేటువంటి మాటలను ఆలకించు. మనస్ఫూర్తిగా కాసేపు నీ యొక్క ఆలోచనలన్నిటినీ కూడా పక్కన పెట్టు. ఇప్పటి వరకు నీ యొక్క కోరిక అనేది తీరుతుందా లేదా? ఎప్పుడూ కష్టాలే, నేను ఎదుర్కొన్నటువంటి నిలబడతానా? ఈ యొక్క
అంటే ఈ క్షణాన్ని ఈ యొక్క కష్టంతో నేను ఎప్పుడూ కూడా సతమతం అయిపోతూ ఉంటూనే ఎందుకు ఇలా చేస్తుంది అమ్మవారు అని చెప్పేసి చెప్పకుండా ఎందుకు నిమ్మలంగా ఉండిపోతుంది అని అనుకుంటూ ఉంటున్నావు కదా. పరిష్కారం నేను చూపడం లేదా? నీ యొక్క సమస్యలకు అంటే ఎన్ని సమస్యలు నిన్ను అసలు నేను బయటకు తీసుకొని వస్తున్నాను ఒక్కసారి అవన్నీ కూడా గుర్తు చేసుకో. నీకు ఎన్నోసార్లు నీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేది చూపించాను. ఏ కష్టము కూడా నీవు పడకుండా కష్టాన్ని నిన్ను దాటించేశాను. బాధపడుతూ ఉండడం వల్ల నీకు అర్థం కావటం లేదేమో. ఒక్కసారి ఆలోచించుకొని చూడు. ఒక్కసారి నీ మీద నీ యొక్క మనసా వాచ కర్మన మనస్ఫూర్తిగా నీ యొక్క కష్టాలన్నిటినీ కూడా నేను ఎప్పుడూ కూడా నీకు సహాయము అనేది అందించలేదా? అలాగే ఏదైనా కానీ అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడూ కూడా నీతో ఉన్నాను అని చెప్పి ప్రతి క్షణం నీ యొక్క అంతరాత్మకు గుర్తు చేసుకోవడం లేదా? నీ యొక్క కష్టాన్ని కూడా నీవే అనుభవిస్తున్నావా? ఆ యొక్క కష్టాల నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడూ కూడా నీకు ఎటువంటి సహాయము అనేది అందివ్వలేదా? అదేవిధంగా ఒక్కసారి ఈ యొక్క విషయాన్ని నీవుగా ఆలోచించుకో. తప్పకుండా అర్థమవుతుంది. ఒక్కొక్క సమస్య దాని యొక్క తీవ్రతను బట్టి అది పనిచేసుకుంటూ వెళ్తుంది. కానీ నీవు ఏది కూడా అక్కడ ఆగిపోలేవు కదా. సమస్యలన్నిటికీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు. మరి నీకు ఏ సహాయం లేకుండానే నీవు ఇప్పటి వరకు అన్ని కష్టాలను అనుభవించావా? భగవంతుడు అనేటువంటి వారు ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉంటాడు. నీకు ఈ యొక్క కష్టాలు పెట్టినటువంటి వారు కష్టాల నుండి బయటకు తీసుకురాలేడా అని చెప్పి ఎప్పుడూ కూడా నీవు అనేటువంటి అపోహ అనేది అస్సలు పడవద్దు. నీకు ఒక విషయం చెప్తాను. నీవు ఎవరి వద్దనో కూడా చెప్పి నీవు అనుకునేటప్పుడే నీ యొక్క జీవితాన్ని ఏదైనా కానీ ఒక అర్థము అనేది ఉంటుంది. ఏదైనా సాధించాలి అనేటువంటి ధైర్యం నీకు తప్పకుండా కూడా ఏర్పడుతుంది. ప్రస్తుతానికి నాకు ఒక తప్పు ఎవరు కూడా లేరు, నా చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరు నేను అనేటువంటి ధైర్యం అనేది నాకు అసలు ఇవ్వడం లేదు. నేను ఒక శక్తి అని చెప్పేసి అనుకునేటువంటి నాకు ఏ కష్టం వచ్చినా కానీ నిలబడి ఉండు, భగవంతుడే అన్నీ కూడా చూసుకుంటాడు అని చెప్పేసి అర్థంతో ఉండు. కానీ నీవు ప్రతి ఒక్క కష్టానికి తలకిందులైపోతున్నావు కాబట్టి నీవు నీ యొక్క కష్టాలన్నిటినీ కూడా నీ మీద పడిపోవాలని చెప్పి భ్రాంతిలో ఉంటున్నావు. నీవుగానే ఓదార్చుకునేటువంటి ప్రయత్నంగా ఉండాలి. నీవుగానే నిలబెట్టుకోవాలి అనుకునేటువంటి సామర్థ్యంలో నీవు ఉండాలి. అలా కాకుండా నీవేమో నీ యొక్క మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవరు కూడా సహాయము అనేది అందివ్వలేరు కదా. ఓదార్పు అనేది కూడా ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అస్సలు నీవు మర్చిపోవద్దు. అలాగే ఒకరి వల్ల మాత్రం సామర్థ్యం అవుతుంది అని చెప్పేసి మాత్రం అసలు గుర్తుంచుకో. ఎందుకంటే నీది ఏదైనా కానీ కష్టము అనేది అనిపిస్తే భగవంతుడు అని చెప్పేసి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నీ యొక్క ఆలోచనలను సమస్యలను తప్పకుండా ఒక దారి దొరుకుతుంది. నీ యొక్క కోరిక అనేది అది త్వరలోనే నెరవేరబోతుంది. ఆ యొక్క సమయం అనేది ఎప్పుడు వస్తుంది అని ప్రతి క్షణం ఇదిగో అదిగో అని అంటున్నావు. కానీ నాకు మాత్రం ఏ రోజు కూడా నీవు మాత్రం ఎటువంటి శుభవార్తను వినిపించడం లేదు. నా యొక్క జీవితంలో కష్టాలను పూర్తిగా తొలగించినట్లుగా అనిపించడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నావు కదా. నీ యొక్క మనసును ఆలోచనలు అదుపులో ఉంచుకొని మరీ ఆలోచించి చూడు. నీకు ఎప్పుడూ కూడా నీ యొక్క కష్ట సమయంలో ఈ దుర్గమ్మ తోడుగా చేయి పట్టుకొని అందించింది. నీ యొక్క ప్రతి కోరిక నెరవేర్చింది. ఏదో ఒక కోరిక అనేది తీరినప్పుడు కాస్త దానికి ఆలస్యం అనేది అయినప్పుడు నీవుగానే దుఃఖిస్తూ ఈ విధంగా ఉండిపోతూ ఆలోచిస్తూ నిరాశకు గురి అవ్వడం చాలా తప్పు కదా. అన్నీ కూడా అనుకుంటే ఆ యొక్క జీవితము అనేది అయిపోదు కదా. ప్రతి క్షణం నీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అది మధురానుభూతిగానే చెందాలి. ఏ యొక్క సమస్య అయినా కానీ సంతోషంగా ఎదిరించేటువంటి శక్తి అనేది నీలో ఉండాలి. అప్పుడే నీవు వెళ్ళేటువంటి దారి అంతా కూడా ఒక పూలబాటలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా కానీ నీకు కష్టము అనేది అనిపిస్తే ఈ అమ్మ నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అని, అన్ని వేళ సహాయము అనేది చేస్తూనే ఉంటుంది అని కూడా నీవు గుర్తుంచుకో. నా మాటలు నీవు ఒక్కసారిగా బాగా ఆలోచించుకొని చూడు, గుర్తు తెచ్చుకో. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను? ఇటువంటి కష్టాలు అనేవి తప్పకుండా తీరిపోతూనే ఉంటాయి. కొంచెం అటు ఇటుగా ఇన్ని కష్టాలు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా నీకు తోడుగా నీ చుట్టూ ఉన్నటువంటి వారితో కూడా ఉంటూనే ఉంటాయి. ఈ యొక్క జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం. అది కూడా నీకు తెలియదా? తెలుసు కదా. మరి దీని గురించి దేనికి అంతగా బాధపడుతూ ఉంటున్నావు? ఎవరైనా కానీ సమానమే కదా. ఏ జీవికైనా కానీ కష్ట నష్టాలు అనేవి ఉంటాయి. నీవు కష్టపడుతున్నావా అంటే తప్పకుండా సుఖపడేటువంటి సమయం అనేది నీకు అతి దగ్గరలోనే ఉంటుంది అని గుర్తుపెట్టుకో. అంతేకాని ఈ యొక్క కష్టాలు నాతోనే ఉంటాయేమో, ఈ సమస్యలు నాకు ఒక్కడికేనేమో వస్తున్నాయేమో అని మాత్రం అటువంటి ఆలోచనలు అనేవి పెట్టుకొని కూర్చోవద్దు. అలా అసలు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను. ఆనందంగా గడిపి సంతోషంగా నీవు ఉండడానికి ప్రతి క్షణం సహాయం అనేది చేస్తూనే ఉన్నాను కదా. బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం అనేది ఇక్కడే ఆగిపోతుంది. నీవు వెళ్ళే దారి అంతా కూడా పూలబాటలా మార్చుకోవాలి.
కావాలి. నీలో ధైర్యం ఉంటేనే కదా ఏ పనినైనా నీవు చేయగలుగుతావు కదా, నీవు చేస్తావు కూడాను. అనుకుంటేనే నీవు చేయగలవు. ఇక ఇదే విధంగా అది దేన్ని అయినా కానీ ఎదురుగా నిలబడాలి. మనం దేని గురించి కూడా నీవు భయపడకూడదు. నీకు యొక్క జీవితాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ యొక్క జీవితాన్ని సంతృప్తిగా నీవు అనుభవించాలి. నీవు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావు కాబట్టి నీకు ఉన్నటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా తీసేస్తేనే ఉన్నాయి. కాబట్టి నీ యొక్క పూర్తి బాధ్యత అర్పించిన తర్వాత నీవు ఇంకా ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి అర్థం చెప్పు? భగవంతుడిపై నీకు నమ్మకం లేదని, భగవంతుడు కేవలం నీకు అవసరాలు తీర్చేటువంటి ఒక వస్తువులాగా కనిపిస్తున్నాడా? ఇలా కూడా కనిపిస్తున్నప్పుడు మరి నీవు ఆ యొక్క భగవంతుడిపై ఏదైనా సరే నమ్మకాన్ని అర్థం చేసుకొని, అర్థం ఏమిటి, నీవు నా దగ్గరకు వచ్చి తల్లి నాకు వస్తున్నాయి ఈ కష్టాలు ఎందుకు నీవు వింటున్నావా, ఇటువంటివి అన్నీ కూడా అడుగుతున్నప్పుడు ఆ యొక్క భగవంతుడిపై నమ్మకం ఉంటేనే కదా మరి నీవు అర్థం. ఈ యొక్క నమ్మకాన్ని నీవు ఎందుకు ఇలా నిలబెట్టుకోలేకపోతున్నావు? ఏ కోరిక అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ అది త్వరలోనే ముగియబోతుంది. కానీ దానికంటూ ఒక సమయము అనేది ఉంటుంది కదా. ఆ సమయం వచ్చేంత వరకు మీరందరూ కూడా తప్పకుండా ఎదురు చూడాలి. ఇకపై నీవు ఎప్పుడూ కూడా నాకు సంతోషంగా మాత్రమే కనిపించాలి. ఎప్పుడు కూడా అసంతృప్తిగా అసలు కనిపించకూడదు. నీ ముఖంలో ఎప్పుడూ కూడా ఒక చిరునవ్వు మాత్రమే కనిపించాలి. అది ఏ సమయంలోనైనా కానీ, కష్ట సమయమైనా కానీ, లేదంటే ఏ సమయమైనా కానీ నీవు సంతోషంగానే ఉండాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది. నాకు కూడా అదే కావాలి. నీ జీవితము అనేది ఆనందంగానే మారుస్తాను. నీ యొక్క సమస్యలు అనేవి కూడా నీ నుండి దూరంగా విసిరేయబడైపోతున్నాను. అన్నిటికీ కూడా కన్నీరు పెట్టుకుంటూ వస్తున్నావు కదా. ఆ యొక్క కన్నీటిని పెట్టుకుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు? నేను ఎప్పటికీ కూడా నిన్ను అలా చూడలేను. అందుకే ఎన్నో విధాలుగా నీకు ధైర్యం అందివ్వాలి అనేటువంటి ప్రయత్నాన్ని నేను ప్రతిరోజు కూడా చేస్తున్నాను. కొంతమంది బిడ్డలు నా మాట వెంటనే తెలుసుకొని గ్రహించిన నా బాటలో నడుస్తూ ఉన్నారు, ధైర్యంగా ఉంటున్నారు. కానీ మరి కొంతమంది బిడ్డలు మాత్రం నేను వారిని బుజ్జగించుకోవాలి, నేను ప్రతి క్షణం కూడా వాళ్ళని బుజ్జగిస్తూనే ఉంటున్నాను. ఇలా శ్రద్ధతో వింటున్నారు, ఓపికతో ఉంటున్నాను. మరి నేను చెప్పినంత వరకే చాలా ధైర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తారు. తర్వాత దుర్గమ్మ నాకు అలా ధైర్యంగా ఉంది, ఆ యొక్క మాటలు బాగా అర్థమయ్యాయి తల్లి అనేసి చెప్తూ ఉంటున్నారు. కానీ కాసేపట్లో మాత్రం మొదటికే వస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు కదా. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తూ ఉంటున్నారు. అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను కదా. మరి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎందుకు అలా ఉంటున్నాయి? ఒక్క విషయం గుర్తుంచుకో, నేను ఎంత చెప్పినా కానీ, ఎన్ని దారులైనా సరే నీ కోసం చూపించినా నీవు చూడడం లేదు. నేను ఏం చేయలేను ఈ విషయాన్ని మాత్రం నీవు అసలు మర్చిపోతుంది. మిగతా బిడ్డల్లాగా మీరు ఎప్పుడూ కూడా మంచి దారినే ఎంచుకోండి, మంచిగా ఆలోచించండి. నేను చెప్పినటువంటి మంచి బాటలో మీరందరూ కూడా నడవాలి అని నీ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది. నీవు ఇక సంతోషంగా ఈ యొక్క జీవితం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని, నీ తల్లి యొక్క దీవెనలు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి అని తెలియపరుస్తుంది. సో చూస్తారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. మరి ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.